బాబు గారు త్వరలో సింగపూర్కి వెళ్ళబోతున్నారు. ఆయనతో పాటుగా కుమారుడు ప్లస్ మంత్రి లోకేష్, నారాయణ, టీజీ భరత్, మంత్రులు టీజీ భరత్, నారాయణ ఇద్దరు కూడా వెళ్తున్నారు. ఏపీ బృందంలో 5 సీనియర్ అధికారులు కూడా వెళ్తున్నారు. ఈ నెల 26 నుండి 30వ తారీఖు వరకు అక్కడ పర్యటించబోతున్నారు. బాబు గారి బృందంలో టోటల్గా 8 మంది సభ్యులు ఉన్నారు. ఇది సింగపూర్తో ఇక్కడ పెట్టుబడులు వీటి గురించి మాట్లాడడానికి. పెట్టుబడుల కోసం సింగపూర్ వాళ్ళతో మాట్లాడండి, నో అబ్జెక్షన్. ఏమైనా ఇండస్ట్రీస్, ఎందుకంటే వాళ్ళు బ్రోకర్ కంట్రీ, అది సింగపూర్ అనేటటువంటిది కన్సల్టెన్సీగా పనిచేస్తుంటుంది. ఎక్కడ డబ్బులు పెట్టగలిగిన వాళ్ళు ఉన్నారో దానికి దగ్గర లెక్క ఉంటుంది. అదే సందర్భంలో అట్లాంటి వాళ్ళకి ప్లేసెస్ని చూపించేందుకోసం అది ఎత్తుకుతూ ఉంటుంది. అమరావతిలో పెట్టమని చెప్పేసి, లేకపోతే వైజాగ్లో పెట్టమని చెప్పేసి వీళ్ళు వెళ్ళి అక్కడ మాట్లాడితే తప్పే లేదు, చాలా అద్భుతమైనటువంటి అవి. కానీ సింగపూర్తో అమరావతి కట్టిస్తాం, లేకపోతే అమరావతిని సింగపూర్ చేస్తామనే మాటలు మాత్రం దయచేసి మాట్లాడతాం. సింగపూరోడికి నిర్మాణంలో ఎలాంటి అనుభవం లేదు. సింగపూర్లో ప్రతి నిర్మాణము చైనా వాడు కడతాడు, లేకపోతే మలేషియా వాడు కడతాడు. అక్కడ ఏ ఒక్క నిర్మాణం కూడా సింగపూర్ వాళ్ళు కట్టుకోలేదు, వాళ్ళకి అనుభవం లేదు, అవగాహన లేదు. అదే సందర్భంలో సింగపూర్లో పెద్ద పెద్ద మార్కెట్ సిస్టమ్స్ కూడా ఏమీ ఉండవు. ఇది ఓపెన్ సీక్రెట్, బహిరంగ రహస్యం. ఇదివరకటి రోజుల్లో తెలియకపోవచ్చు, ఇది సోషల్ మీడియా యుగం. గూగుల్లో సెర్చ్ చేస్తే తెలుస్తుంది, యూట్యూబ్లో చెక్ చేస్తే తెలుస్తుంది. కాబట్టి సింగపూర్ మంచి దేశం, అదే మనం తప్పు పట్టట్లేదు. అట్ ద సేమ్ టైం అదొచ్చి ఇక్కడ అమరావతిలో నగరం కడుతుంది, లేకపోతే రాష్ట్రం కడుతుంది, దేశం కడుతుంది, ఇలాంటివి మాత్రం దయచేసి వద్దు. సింగపూర్ పర్యటన విజయవంతం కావాలని, అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో భారీ ఇన్వెస్ట్మెంట్స్ అక్కడి నుంచి రావాలని, వాళ్ళు కన్సల్టెన్సీగా పనిచేసి అని కోరుకుందాం.